శ్రీరాముడు జన్మించిన పర్వదినాన పుట్టిన సేవామూర్తి పి. రామసూర్యకుమారి గారు అమ్మా నాన్న అనాథాశ్రమానికి హైదరాబాదు నుండి వారి కుటుంబ సభ్యులతో ఇచ్చేసి సేవాభావంతో అనాథులకు అండగా నిలిచారు. ముందుగా ఈ శివభక్తులందరూ పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్యదర్శనం చేసుకుని సేవామూర్తి రామసూర్యకుమారి గారి పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారి చెంత గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళానందమంగళకర్పూర నీరాజనాం దర్శయామి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హరోం హర 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 నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. త్రంబకమేజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాదహుం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో యాగంలో పాల్గొని శివానుగ్రహానికి పాత్రులయ్యారు. రుద్రాయ ధన్నమ గణపతయే నమ స్వాహ. గణపతే ధన్నమ రుద్రాయ స్వాహ. రుద్రాయ ధన్నమ ఓం భూ స్వాహ. పృథివ్యాయ భువ స్వాహ. ఆద్యాయ ధన్నమ శుభ స్వాహ. వాయువే ధన్నమ జన స్వాహ. దైవాశీస్సులు కోరుతూ శ్రీ పుణ్యలింగేశ్వరుని శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై ఇటుక సాయం చేసి శివాశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి రామసూర్యకుమారి గారి జన్మదినం సందర్భంగా శివపుత్రుల అన్నదానం నిమిత్తం శక్తి కొలది సాయం చేయడంతో పాటు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. వయస్సు సహకరించకపోయినా ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి ఆదిదేవుని సేవలో అభాగ్యుల సేవలో తరించిన పుణ్యమూర్తి రామసూర్యకుమారి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సిరి సంపదలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఇవాళ కుదిరింది రావడానికి, అందుకని నేను నాకు తోచింది డొనేషన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. కానీ ఆశ్రమం మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. భోజనాలు పెట్టడం అవన్నీ చూసా, చాలా బాగుంది, నీట్గా ఉంది ఆశ్రమం. మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. వృద్ధాశ్రమం అది అంతా బాగా చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ కేర్ టేకింగ్ కానీ వీళ్ళకి భోజన సదుపాయం కానీ అన్నీ కూడా బాగా జరుగుతుంది. ఇలానే అందరూ సహాయం చేస్తూ ఉంటే ఇంకా ఇది అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము.